బోధం కురుగై అరుగో. మన శత్రువుల మీద కోపం చూపించి మనకి అనుకూల వాతావరణాన్ని కల్పించి చక్కటి తిరువాయిమొഴി సేవాకాలాలతోటి అర్ధ విశేష సమన్వయాలతోటి కాలం గడిపేలాంటి భాగ్యాన్ని కల్పించింది. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాబోయేటువంటిది విశ్వావసు శాంతి స్థాపనకి మూలమైనటువంటి సంవత్సరంగా లోకమంతా అష్ట సంపదలతోటి ఐశ్వర్యాలతోటి నింపేటువంటి అద్భుత సంవత్సరంగా దీని అందమైన పేరు పెట్టారు. కాబట్టి ఆ సంవత్సరం మన తిరువాయిమొഴి సంపదని మరింత 1000 రెట్లు పెంచాలి అని, ఈ గోష్ఠికి మంగళాశాసనం చేయాలని, నమ్మాళ్వార్ల యొక్క కటాక్షాన్ని మన మీద వర్షించాలని, ఆ కాలస్వరూపుడైనటువంటి పెరుమాళ్ళని నమ్మాళ్వార్లని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాము. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనం 6వ పదిలో 1వ దశకంలో ఫలశ్రుతి పాసురాల్లోకి వచ్చాం. ఈ పాసురాలన్నీ ఎంతెంత గొప్పవో ఫలశ్రుతులు అంతకంటే ఆనందాన్ని ఇచ్చేవి. ఎందువల్ల అంటే ఒక పనిని చేసేటప్పుడు పని చేసిన దాని మీద కంటే ఇది చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అన్న దాని యందు మన మనస్సు ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాగే ఇవి చదవడం వల్ల మనకి ఎంత లాభము అనేది ప్రతి ఫలశ్రుతిలోనూ చాలా చక్కగా నమ్మాళ్వారు ప్రయోజనం అనుద్దిశ్య మందోపి ప్రవర్తతే. లాభం ఉంటేనే కదండి ఏ పనైనా చేస్తాం. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఏదో ఒక లాభం. అది లౌకికం కావచ్చు, సామాజికంగా ఏదైనా కావచ్చు, లేకపోతే వేదాంత పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక భావ చింతనని పెంచేదైనా కావచ్చు. మొత్తానికి ఫలశ్రుతి అనేటువంటిది మనిషికి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అలాంటి ఫలశ్రుతిని చెప్పేటువంటి పాసురము 6వ పదిలో 1వ తిరువాయిమొഴి ఇవాళతోటి మనం ముగించుకోబోతున్నాం. కాబట్టి ఆ ఫలశ్రుతి ఏమిటో అందుకునే ప్రయత్నం చేద్దాం. 6:1 11వ పాసురం. 11వ పాసురం. மின் கொள் சேர் புரிநுள் குரலாய் அகல் ஜாலம் கொண்ட வன்கள்வன் அடிமேல் குருகூர் சிடகோபன் சொன்ன பணிகொள்ளாயிரத்தில் இவை 10 திருவன் வண்டுக்கு எண்கொள் பாடல் வல்லார் మదనర్ మిన్ ఇడయ్యవర్కే. ఇందులో ఉండేటువంటి ఫలశ్రుతిని ఏమని చెప్తున్నారు అని అంటే, పైకి ఒక అర్థంగా ఉంటుంది, లోపల ఒక అర్థంగా. ఏమిటి? ఎవరైతే ఈ తిరువాయిమొഴിని అభ్యసిస్తారో వారు కామినులకి కాముకులు ఇష్టమైనట్లుగా సర్వేశ్వరుడు కావాలి అని అనుకునే వారికి సర్వేశ్వరుడు లభిస్తాడు అని ఒక విచిత్రమైనటువంటి పోలిక పోల్చారు. ఇది పైకి ఇదేమిటండి, ఈ పోలిక ఏంటండి? ప్రియురాలికి ప్రియుడు ఇష్టమైనట్లుగా అదేం పోలికండి పెరుమాళ విషయంలో అనిపిస్తుంది. దీన్ని 2 విధాలుగాను చూద్దాం, లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా. లౌకికంగా మీ జీవితాలలో మీ ఇద్దరిలో మీ దాంపత్యంలో ఒకరంటే ఒకరికి ఇష్టం పెరగాలి అనేటువంటిది అద్భుతమైన సందేశం కదండి లోకంలో. అది లేకపోతే కాపురాలు ఎలా నడుస్తాయి, జీవనయానం ఎలా సాగుతుంది? పెరుమాళ కైంకర్యంలో తోడు నీడగా నిలబడడం అనేటువంటిది ఎంత భాగ్యం. కాబట్టి ఆహా ఇలా చేస్తున్నావా, ఇంకా ఇలా చేద్దాం, ఇంకా ఇలా చేద్దాం అనే ప్రియుడు దొరికినటువంటి ప్రియురాలికి కలిగే ఆనందం అన్నమాట. కాబట్టి అందులో ఏ దోషము లేదు. ఒకటి. రెండవది, ఎవరు ప్రియుడు ఎవరు ప్రియురాలు? మనందరం మగ ఆడ అని తేడా లేకుండా ప్రియురాళ్లమే. సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీ ప్రాయమితరం సర్వం జగత్ బ్రహ్మ పురస్సరం. ఆ వాసుదేవుడొక్కడే పురుషుడు, లోకమంతా స్త్రీ ప్రాయమే.
కాబట్టి ఈ మాటని మీరాదేవి చెప్పింది చక్రవర్తి తోటి అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదండి. అమ్మా పురుషులు లోపలికి రావచ్చా అని కబురు చేశాడు చక్రవర్తి. అంటే ఈ లోకంలో కృష్ణుడు కాకుండా వేరే పురుషుడు ఉన్నాడా అందిటండి మీరాదేవి. అంటే చూడండి ఎంత ఆ ఆత్మ సమర్పణ భావంలో ప్రపంచమంతా స్త్రీ ప్రాయము, పరమాత్మ ఒక్కడే పురుషుడు. అంత గొప్ప అర్థాన్ని ఈ ఉపమానంలో ఈ ఫలశ్రుతిలోకి మనం తెచ్చుకోవాలి అంటారు వ్యాఖ్యానంలో. లౌకికంగా మేము ఈ జీవితాల్లో పరస్పర ప్రేమలు నిండాలి, అది అత్యవసరమైనది జీవితానికి. అలౌకికంగా పెరుమాళ్ల విషయంలో ఈ ప్రేమ ఆయనకి ఆత్మ సమర్పణ రూపంగా పరిణమించాలి. అంత అద్భుతమైనటువంటివి మనకి ఇవైతే బాగా తెలుస్తాయి కాబట్టి ఇలాంటి ఉపమానాలు చెప్తారు అని చాలా సార్లు చెప్పుకున్నాం కదా. అది ఒకటి అన్నమాట. అంటే సర్వేశ్వరుడికి మనం అంటే అంత ఇష్టం కలగాలి, మనకి సర్వేశ్వరుడి మీద భక్తి శ్రద్ధలు 10 రెట్లు పెరగాలి అనేటువంటిది. పెరుగుతాయి, ఇది పఠించడం వల్ల పెరుగుతాయి అనేటువంటిది ఫలశ్రుతిగా అందిస్తున్నారు. ప్రతిపదార్థాన్ని చూద్దాం. మిన్ కొల్ సేర్, మిన్ కొల్ ఒక మెరుపు లాంటి కాంతి కలిగినటువంటి తిరుమేను, సేర్ రూపం, మెరిసిపోయేటువంటి రూపం. ఎవరి గురించి చెప్తున్నారు? వామనుడు వస్తున్నాడండి సభలోకి. ఆ వచ్చే వామనుడు ఎలా మెరిసిపోతున్నాడో భాగవతం మనకి అద్భుతంగా చెప్తుంది. చాలా సార్లు చెప్పుకున్నాం కదా పద్యాలు. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నామో మరిచిపోయి తపమముంచత హోమమముంచత అన్నట్లు అలా నిర్ఘాంతపోయి ఆ వామనుడి కేసు చూస్తున్నాడు. ఎందువల్ల? ఒక కాంతి పుంజము తేజో రాసి అలా 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 అడుగులు వేసుకుంటూ వస్తోందా అన్నట్లుగా వస్తున్నాడు వామనమూర్తి. పూరినోల్ మంచి యజ్ఞోపవీతం మెడలో తెల్లగా మెరిసిపోతూ యజ్ఞోపవీతం ఉంది. కురళాయ్ ఆ చిన్నతనం వామనత్వం ముద్దొచ్చేలా ఉంది. అంత చిన్న చిన్న పిల్లలు అనుకోండి గుణగుణ గుణగుణలాడుతూ వస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. అలా ఉంది ఆ రూపం. అగల్ జాలం కొండ లోకాన్ని అంతటినీ స్వీకరించిన వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర లోకాలు స్వీకరించాడే. వన్ కల్వన్ మహావంచకుడైన సర్వేశ్వరుడు. ఈ వంచన అనే పదం ఎలా వాడతారో తెలుసండి? ముద్దుగా వాడతారనమాట. పిల్లలు పరిగెట్టుకుంటూ మన దగ్గర ఏదో తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చేసారనుకోండి మన దగ్గరికి, హాయ్ దొంగ భలే చేసావురా అంటాం. అక్కడ దొంగ అంటే దొంగనే అర్థం కాదు, ముద్దు అనమాట. ఒరే భలే చేసావురా. అలాంటి ప్రయోగం కల్వన్ అనేటువంటిది. మహావంచకుడండి. అంటే ఒక పాదంతో 2 సరిపోక 3వ పాదంతో బలిని అనుగ్రహించినటువంటి స్వామి అనే మహా వైశిష్ట్య గుణాన్ని చెప్పడానికి ఇక్కడ ఈ వంచక అనే పదాన్ని ప్రయోగించారు అంటారు వ్యాఖ్యానాల్లో అన్నమాట. అలాంటి అడిమేల్ ఆయన యొక్క పాదాల విషయంగా కురుగూర్ శటగోపన్ తిరుకురుగూరులో ఉండేటువంటి నమ్మాళ్ళవార్లు సొన్న పన్గొళ్ చెప్పారు. ఎలాంటివి చెప్పారండి? పన్గొళ్ గానం అండి, చక్కటి రాగముతో కూర్చినటువంటి పాసురాలు. నాదమునులు వీటికి రాగాలు కట్టి తాళాలు కట్టి అరయర్ గానాల రూపంగా దీనికి సంగీతత్వాన్ని అద్భుతంగా ఆపాదించారు. దానికి వీలుగా రాశారు. రాసేటువంటి కవి ఇష్టం వచ్చినట్టు ఒక సమాసము ఇష్టంగానో లేకపోతే ఒక స్కేల్లో లేకుండా మీటర్లో లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒకటంతా అలా రాశారు అనుకోండి, రాగం కట్టచ్చు. ప్రతిదీ మనకి శతరాగ మాలికలు అలవాటండి. ఒక రాగంలో మొదలు పెడతాం, ఒక రాగంలో పైకెడుతుంది, ఒక రాగంలో అయిపోతుంది. ఆ సామర్థ్యాలు మనకు ఉన్నాయి. కానీ అలా కాదండి, అన్ని ఒక అందమైనటువంటి ఛందస్సులో ఒక రాగం అలా దాన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి అనుకూలంగా పన్కొళ్ గానమూర్తిగా కలిగిన 1000 1000 పాసురాలలో
తిరువన్వండూర్పు. ఈ 10 పాసురాలు ఇప్పుడు మనం చదివినటువంటి శ్రీరామచంద్ర స్వామి వెలిసి ఉన్నటువంటి తిరువన్వండూర్ దివ్య దేశానికి ఇవై పత్తం ఇన్కొల్ పాడల్లి వైపత్తం మధురమైన పాసురాలు ఈ 10. అది ఒకటి రాగానికి అనుకూలంగా ఉన్నాయి, రెండోది రాగం వల్లే కాదండి, శబ్దం చెవిలో పడ్డా కూడా ఎంత తీయటి పదాలు, మెత్తటి పదాలు. ద్రవిడ భాషలో కూడా అతి లలితమైనటువంటి పదాలను తీసుకొని పాడల్లి వైపత్వం పాసుర రూపంగా ఇచ్చిన ఈ 10 పాటలు వల్లార్ అభ్యసించువారు. ఇది మన పాలిటి వరమైన పద ప్రయోగం అండి. అభ్యసించేవారు, మనం అభ్యాసం చేస్తున్నాం కదా రోజు, అలా అభ్యాసం చేసుకునే వాళ్ళు నాకు అర్థం. నేర్చుకునేటువంటి వారు, అభ్యాసంలో నేర్చుకోవడం, కంఠస్థం చేయడం ఒక భాగం. వల్లారు అనేటువంటి